బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముత్తుకూరు మండలం పిడతాపోలూరు పంచాయతీ వడ్డెపాలెంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఓ వర్గం వారు మరో వర్గం వారి ఇళ్లలోకి చొరబడి ఫర్నిచర్, వాహనాలు, ఆస్తులు ధ్వంసం చేశారు. సుమారు 10 నివాసాలను ధ్వంసం చేయగా ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలరాజు, నెల్లూరు జిల్లా వడ్డెపాలెం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ ఘర్షణలో ఎవరికైనా గాయాలయ్యాయా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ముత్తుకూరు మండలం పిడతాపోలూరు పంచాయతీ వడ్డెపాలెం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఓ వర్గం వారు మరో వర్గం వారి ఇళ్లలోకి చొరపడి ఫర్నిచర్, వాహనాలు, ఆస్తులు ధ్వంసం చేశారు. సుమారు ఈ ఘటనలో 10 నివాసాల వరకు ధ్వంసమైనట్లుగా తెలుస్తుండగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. కాగా ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణం చూసినట్లయితే ఆ గ్రామం అంతా కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి గ్రామంగా చెప్పవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాను సైతం బద్దలు కొట్టి ప్రభంజనం సృష్టించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న గ్రామాలు సైతం కూడా టీడీపీకి మద్దతు పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పిడతాపోలూరులోని బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీలోనే అందరినీ కూడా చిత్రహింసలకు గురి చేశాడు, అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేశాడన్న కారణంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, ఆ గ్రామంలోని టీడీపీ నాయకులు కావచ్చు, ఆయన రాకనైతే అడ్డుకోవడం జరిగింది. అయితే ఆ అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురై గతంలో తాను ఏది చెప్తే సిద్ధాంతంగా భావించేటటువంటి గ్రామస్తులు తనకే అడ్డు చెప్తారా అంటూ బయట వ్యక్తులతో కలిసి ఆ గ్రామంలోని టీడీపీ నాయకులు, అంటే ఆయన రాకున్నాడు ఎవరైతే అడ్డుకున్నారో ఆ టీడీపీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలన్న యోచనతో దాడికి తెగబడినట్టుగా తెలుస్తుంది. అయితే కేవలం భయభ్రాంతులకు గురి చేయాలన్న యోచనతోనే వెళ్ళినప్పటికీ ఆ దాడుల సమయంలో ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నివాసాలలోని ఫర్నిచర్ కూడా పెద్ద ఎత్తున ధ్వంసం అయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై సమాచారాన్ని అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితిని అయితే సాధారణ స్థితికి తీసుకువచ్చారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఉన్నటువంటి పోలీసులు ఇరు వర్గాల్లోని ప్రధాన నాయకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దేవి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. చూడు ఆధార్ కార్డు ఊసి పొలం దగ్గర పెట్టుకొని తెలియజేసుకుంటుందా